హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందే మీకు ఒక షార్ట్ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్, మాది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అని. ఈరోజు మన వీడియోలో మా హోమ్ టూర్ గురించి నేను వీడియో చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్ ఎంట్రన్స్కి మెష్ డోర్ ఫిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకో ఇది మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ నుంచి జస్ట్ రైట్ సైడ్లో ఇది మా ఫస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇదిగోండి మా ఫస్ట్ బెడ్రూమ్. ఇక్కడ ఏసీ ఫిట్ చేయించుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా కబోర్డ్ వర్క్ వచ్చి బ్లూ అండ్ యాష్ కలర్లో చేయించుకున్నాం. బ్లూ అండ్ యాష్ కలర్ ఫ్రెండ్స్. ఇంకా పైన కూడా 1 2 3 4 కబోర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఈ కబోర్డ్స్ లోపల ఇక అన్నీ సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తానికి కబోర్డ్ వర్క్ అయితే సిమెంట్, యాష్ అండ్ బ్లూ కలర్లో వర్క్ చేయించుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగో ఆ బెడ్రూమ్కి వచ్చి ఇది వాష్రూమ్ ఫ్రెండ్స్. ఈ వాష్రూమ్ పైన కూడా వేస్ట్ మెటీరియల్, వేస్ట్ సామాన్ అంతా పెట్టుకోవడానికి కూడా ఒక అల్మారా లాగా చేయించినాం ఫ్రెండ్స్. ఇదో ఇది మా ఫోటో ఫ్రెండ్స్, మా మ్యారేజ్ ఫోటో. ఈ ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్లోంచి ఇట్లా హాల్లోకి రావచ్చు ఫ్రెండ్స్. హాల్లోకి వచ్చినప్పుడు మనకు స్ట్రైట్గా 2 సైడ్స్కి ఈ వర్క్ చేయించుకున్నాం ఫ్రెండ్స్. విండోస్కి వచ్చి మా ఇద్దరు పిల్లల ఫొటోస్ ఇట్లా సెట్ చేయించుకున్నాం ఫ్రెండ్స్. ఇక ఇది వచ్చి టీవీ యూనిట్ ఫ్రెండ్స్. టీవీ యూనిట్ మరి మీకు ఇది నచ్చిందా లేదా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇది టీవీ యూనిట్. ఇది నాకు మొన్ననే రీసెంట్గా స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు సీతక్క గారి చేతుల పైనగా అవార్డు అందుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఇవేమో మా పిల్లల ఫొటోస్. నాకు 2 పిల్లలు ఫ్రెండ్స్, బాబు పాప. మా పిల్లల ఫొటోస్ స్ట్రైట్గా ఇట్లా వెళ్తే ఇది మా సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది కొంచెం చిన్నగా ఉందండి, ఎందుకంటే దీనికి కూడా కబోర్డ్ వర్క్ చేయించడం వల్ల ఇది కొంచెం చిన్నగా వచ్చింది. కిచెన్ పెద్దగా ఉండాలి అన్న పర్పస్ తోటి ఈ రూమ్ కొంచెం చిన్నగా చేసుకోవడం జరిగింది. ఇందులో కూడా కబోర్డ్ వర్క్ యాష్ అండ్ బ్లూ కలర్తో చేయించుకున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా దీంతో చేయించుకున్నాం ఫ్రెండ్స్. ఇక ఇది పిల్లల బెడ్రూమ్ కాబట్టి ఇందులో పిల్లల ఫొటోస్ పెట్టడం జరిగింది. మా పాప, ఆమె 5 years ఉన్నప్పటి ఫోటో. ఈ ఫోటో వచ్చి మా బాబుది 7 years ఉన్నప్పటి ఫోటో ఫ్రెండ్స్. ఇక్కడ కూడా 1 2 3 4 5 6 అల్మారాలు వచ్చినాయి ఫ్రెండ్స్ పైన. ఈ బెడ్రూమ్కి కూడా వాష్రూమ్ ఉంది ఫ్రెండ్స్. ఇగో ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించినట్టు వాష్రూమ్, కానీ దీన్ని వాడం మేము. స్ట్రైట్గా ఈ సెకండ్ బెడ్రూమ్లోంచి కిచెన్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ సెకండ్ బెడ్రూమ్ నుంచి రైట్ కార్నర్లో ఇక ఈ విండోకి, ఫస్ట్ విండోకేమో మా పాపది ఫోటో, సెకండ్ విండోకి మా బాబు ఫోటో ఫిక్స్ చేయించినాం ఫ్రెండ్స్. సెకండ్ బెడ్రూమ్ జస్ట్ రైట్ కార్నర్లో కిచెన్ ఫ్రెండ్స్. ఈ కిచెన్ కూడా మొత్తం కబోర్డ్ సిస్టమ్ చేయించుకున్నాము. ఎందుకంటే కిచెన్లో సామాన్ చాలా ఉంటుంది కాబట్టి దాన్నంతా ఫిక్స్ చేయడానికి ఈ అల్మారాలు కంపల్సరీ అవసరం అనిపించింది ఫ్రెండ్స్ నాకు. అందుకే ఇక్కడ కూడా
ఈ వర్క్ చేయించుకోవడం జరిగింది. ఇదేమో చిమ్నీ అరేంజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంత వర్క్ చేయించుకొని మళ్ళీ చిమ్నీ పెట్టించుకోకపోతే వేస్ట్ అవుతుంది అన్నట్టు చిమ్నీని కూడా పెట్టించుకోవడం జరిగింది. ఇక ఇక్కడ నుంచి ఈ కిచెన్ డోర్ ఓపెన్ చేస్తే బయటికి వాష్ ఏరియా లాగా సందు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సందులో మేము బట్టలు ఉతుక్కోవడం కానీ అవసరం లేని సామాన్ పెట్టుకోవడం కానీ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ రకంగా ఉంటుంది. ఇది మా కిచెన్ ఫ్రెండ్స్. ఏదేమైనా ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్. లాస్ట్ ఇయర్ May 27 రోజు గృహప్రవేశం అయింది ఫ్రెండ్స్. మొన్నటి 27కి 1 year కంప్లీట్ అయింది. ఇది మా ఇంటి యొక్క హోమ్ టూర్. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఈ ఇల్లు ఎట్లా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.